ఆ ల్యాండ్ బ్యాంక్గా ఉన్నటువంటి 10,000 ఎకరాల భూమి దాదాపు 2 లక్షల కోట్ల నిధులండి. 2 లక్షల కోట్ల రూపాయల నిధి అమరావతిలో ఉంటే అభివృద్ధి చేతకాక కేవలం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కక్ష అనే ఒక నియంత ధోరణితోటి అమరావతి ఒక శ్మశానమని, అమరావతి ఒక ఎడారని చెప్పి, ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని చెప్పి, లేదా ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధ్వంసన పరిపాలనంతా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారండి. అరే, ఒక రాష్ట్ర రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఒక రాష్ట్ర రాజధాని ఒక కేంద్రం, ఒక పరిపాలనకే కాకుండా అభివృద్ధిలో కూడా ఊతం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో గ్రోత్ ఇంజిన్గా డిజైన్ చేశారండి అమరావతిని. దానిలో భాగంగానే సింగపూర్ కస్టోడియన్ వాళ్ళతో 1600 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విజనరీ లీడర్కు ఉన్నటువంటి ఆలోచన ప్రిజనరీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు. కేవలం అభివృద్ధి అనేది తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటి అంటే విధ్వంసం చేయటం. విధ్వంసాలకి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీ టర్మ్ అయిపోయింది, మీరు ఎన్ని రకాలుగా అంటే ఇవాళ ఆయన టర్మ్ అయిపోయి ఆయన ప్రభుత్వం దిగిపోయే టైంలో మాత్రం ఇవాళ ఆయనకి కౌలు రైతుల మీద ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చి ఇప్పుడు 5,000 రూపాయల పెన్షన్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి అమరావతి రైతులు ప్రజా వ్యతిరేకంగా కోర్టు మీద కేసులు, ప్రజల మీద కేసులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కవుల కోసం కోర్టు మెట్లెక్కాలి. అలానే సిఆర్డిఏ అగ్రిమెంట్కి మేము కట్టుబడి ఉన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అనాలంటే కోర్టులు మెట్లెక్కాల్సిందే. ప్రతి సంవత్సరం కౌలు డబ్బుల కోసం రైతులు కోర్టులు మెట్లెక్కాల్సిందే. మాస్టర్ ప్లాన్ని నిర్జీవం చేయకండి. ఆ రోజున మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటిగా R-Zone-5 అది ఎలక్ట్రానిక్ హబ్, R-3 జోన్లో మీరు పేదలకి ఫ్లాట్లు కేటాయించండి, మేము అభివృద్ధి వికేంద్రీకరణకి వ్యతిరేకం కాదు అని చెప్పి అమరావతి రైతులు నిత్యం కోర్టులు మెట్లెక్కాల్సిందేనండి. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక విధంగా అమరావతిని చంపేసేయాలి అన్న ఒక విషపూరితమైన ఆలోచనలతో ఇదిగో అమరావతి రైతులు మిగతా ప్రాంతాల వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఇవాళ ప్రజల్లోకి ఒక విషపూరితమైన ఆలోచనలు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ కోర్టు, న్యాయస్థానం రైతుల వైపు ఉంది, న్యాయం వైపు ఉంది, ధర్మం వైపు ఉంది. కాబట్టే ఆ రోజున మార్చి 2022 సంవత్సరంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని. 3 నెలల్లో మీరు బ్లూ ప్రింట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయండి. 6 నెలల్లో రైతులకు కేటాయించిన ఫ్లాట్లు డెవలప్ చేసి అప్పచెప్పండి అంటే ఇవాళ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. ఇబ్బంది ఏం లేదండి, రాబోయే రోజుల్లో అమరావతి రైతులు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా మీకు హైకోర్టు లెంపకాయ వేస్తే సరిపోలేదు, సుప్రీంకోర్టు నుంచి కూడా మీరు మొట్టికాయ తినడానికి సిద్ధంగా ఉండండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అమరావతి మహానగరం పురుడు పోసుకుందో మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే అమరావతి నిర్మాణం చేపడతారు. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారు. భావితరాల భవిష్యత్తు అమరావతి రాబోయే రోజుల్లో కొన్ని 10 లక్షల నుంచి 15 లక్షల మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి కల్పించడం మన అమరావతి. ఆంధ్రుల జీవనాడి అమరావతి. అమరావతి నిజం, అమరావతి సత్యం, అమరావతి విజయమే అంతిమ విజయం.